ఎలా సాధ్యం అవుతుంది? గతంలో ఎందుకు సాధ్యం కాలేదు? వీళ్ళు ఏమన్నా పన్నులు పెంచారా? పెంచలేదు కదా. ప్రజలను ఏదైనా పీడించుకొని తిన్నారా? లేదు కదా. మరి ఎలా సాధ్యం అవుతుంది ఈరోజు? అంటే చేసే వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన కనుక ఉంటే, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంటే నిస్సందేహంగా ఇవన్నీ చేయొచ్చు. ఇందాక మీరు చెప్పిన ప్రారంభంలో 3 లక్షల కోట్లు కాదు, ఇప్పటికి 4 లక్షల పై కోట్లు చిల్లర ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఎందుకంటే ఈ పారిశ్రామిక రంగంగా వచ్చే 3 లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఈరోజు రహదారుల నిర్మాణానికి 63,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అలాగే రైల్వేకి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అంటే అమరావతికి అనుసంధానం చేస్తూ అటు తెలంగాణ నుంచి కావచ్చు, మిగిలిన ప్రాంతాల నుంచి రహదారులు కలిపే కార్యక్రమం కావచ్చు, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు 6 రహదారుల విస్తరణ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సాధించినటువంటి ముందడుగు అనమాట. ఈరోజు విద్యుత్ భారం చూసుకుంటా ఉంటే వాళ్ళు గోలగోల చేస్తూనే ఉన్నారు కదా. ఆ భారం అతను పుణ్యమే కదా, వీళ్ళ పుణ్యం అయితే కాదు కదా. మరి ఈరోజు జరుగుతుంటే ఇంత ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఈరోజు మొన్న ప్రధానమంత్రి గారు ఫిబ్రవరిలో 70,021 కోట్ల రూపాయలు 75,021 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దేనికి? గృహంలో మన సోలార్ విద్యుత్ ద్వారా ప్రతి అంటే ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటాడో అతనే విద్యుత్ ఉత్పత్తి చేసుకొని అతనికి కావాల్సిన విద్యుత్ వినియోగించుకొని మిగులు విద్యుత్ మళ్ళీ గ్రిడ్ ద్వారా ప్రభుత్వానికి ఇస్తే అతనికి ఆదాయం తక్కువలో అయిపోతూ ఉంటుంది. అది 75,021 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కనీసం దాని గురించి ముందడుగు వేయలేదు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు కదా. రేపు మార్చి తోట ఆ నిధులు మురిగిపోతాయి కదా. 5 సంవత్సరాల్లో అతను వెళ్ళి నా మీద ఉన్న కేసుల నుంచి తప్పించాలని ప్రయత్నం చేశాడు తప్ప, లేదంటే తమ్ముని వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి పక్క తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు తప్ప, ప్రజల గురించి కానీ, రాష్ట్రానికి గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, కనీసం 1000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా అతను ఒక పరిశ్రమ తీసుకుని వచ్చాడా? అభివృద్ధికి ఏమైనా బాటలు వేశాడా? ఎందుకు అప్పు జరిగింది? ఇది 1,63,000 కోట్ల రూపాయల అప్పులతోటి 2 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి, రాజధానిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసి, పోలవరం 72% పూర్తి చేసి, రహదారులు నిర్మించేసి 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి ఇవన్నీ చేసిన ప్రభుత్వం, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని చేసిన ప్రభుత్వం 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కదా పెన్షన్లకు సంబంధించి. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత 2 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి రాష్ట్రానికి ఇన్ని చేసిన తర్వాత నువ్వు అదనంగా ఈరోజు 9 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసి ఏం సాధించావు? ఏం తీసుకొచ్చావు రాష్ట్రానికి? ఎంత మేలు చేశావు? ఈ రోజు ఆదాయం ఏంటి రాష్ట్రానికి? ఏదైనా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అదే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి లోన్ వేశారు స్వయంగా. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉన్నాయి కదా. రఘురామకృష్ణరాజు గారు అంశం చూసుకుందాం. ఆయన్ని మరి ఒక లోక్సభ సభ్యుడికి ఎంత అన్యాయం జరిగింది. ఆయనకే ఇట్లా జరిగినప్పుడు సామాన్యుడి పరిస్థితి అని చెప్పి ప్రతి వాళ్ళు ఈ రోజు మాట్లాడుకున్నారు. చూసిన ఎవరికన్నా కానీ సామాన్యుల పరిస్థితి